హిందూ మనోభావాన్ని దెబ్బకొడుతున్నాడు. కాబట్టి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని కాస్త వార్నింగ్ ఇవ్వండి, ఆయన గట్టిగా మందలించండి అని చెప్పాడు తప్ప, ఇంకా మిత్రుడు అన్నాడు ఆకులు కాలేక చేతులు పట్టుకోవటం, చేతులు కాలేక ఆకులు పట్టడం. తప్పు జరిగింది జరిగింది జరిగింది. నిజంగా ఈ రాష్ట్రంలో 250 మంది 250 దేవాలయాల మీద దాడులు జరిగి ఉంటే గత ప్రభుత్వంలో ఇంతకంటే అరాచకత్వం ఉంది. దేవుడు మనల్ని పూజించమని ఆయన పిలవట్లేదు. మీరు వచ్చి నైవేద్యం పెట్టండి అని చెప్పి చెప్పడం లేదు. అసలు మనుషుల్ని దేవుడు పుట్టించాడా, దేవుడు మనుషుల్ని పుట్టించాడా? ఇంత అపచారం చేస్తే ఎక్కడైనా పెట్టిరేగి గబాన మీరన్నట్టుగా ఈ మత ఇబ్బందికరమైన అంశం కనుక రగిలిందనుకోండి, దాన్ని చల్లార్చడం జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఈ రాష్ట్రం వల్ల కూడా కాదు. రగలకుండా చూడండి. కులం కానీ మతం కానీ ఒరిగడ్డి వాములు తగలబట్టడం జరిగితే ఆగదమంట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నాడు మక్కెలు ఎరగొడతామని. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆ ఆముదాల చెట్టు, అంటే ఏ చెట్టు లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం అన్నట్టుగా వల్లభలేని వంశీను కొడాలి నాని మాట్లాడిన పెట్టిరేగా మాట. ఇప్పటికైనా నోటికి తాళాలు వేయండి. తప్పు జరిగితే జరిగిందని చెప్పండి, లేదా విచారణ చేశారు, ఆ విచారణ ఎదుర్కోండి. మీరు సొత్తపూసలు అయితే మీ మీద చర్యలు తీసుకోరు. నేను మాట చెప్పాను సార్, కొడాలి నాని గారి గురించి, వల్లభలేని వంశీ గారి గురించి. నేను ఒక సామాజిక కులంలో పుట్టాను, నా శిరస ఖండించినా కూడా నా కులాన్ని నేను తిట్టనండి. నా శిరస ఖండించిన వాళ్ళ సామాజిక కులాలను వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఆ సామాజిక కులంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. దానికే ఉండరు వాళ్ళు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అదే. ఏ కులమోడు నాయకుడు మాట్లాడితే ఆ కులం వ్యతిరేక నాయకుడిని పెడతా ఉంటుంటాడు. కాబట్టి చెయ్యండి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు చేయొద్దు అని నేను అంటలే. ఎందుకంటే లాస్ట్ బ్యాటిల్గా రేపు 29 వరకే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటారు. 29 బ్యాటింగ్లో ఓడిపోతే ఈ టీము ఇక రాజకీయాల్లో ఉండరు. నేను మరో మాట చెప్తున్నాను, పాదయాత్ర వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత రాజకీయ నాయకుడు కాదండి. రాజకీయాల్లో శాశ్వతంగా ఓడినా గెలిచినా పడినా లేచినా ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేద్దాం అనుకున్న నాయకుడే కనుక అయినట్లయితే ఈ దేవాలయాల మీద జరిగిన తప్పును కానీ, లేదా ఇద్దరు క్రిస్టియన్ ఆచారాన్ని కొనసాగించిన వైవి సుబ్బారెడ్డిని కానీ, కమిషనర్ కరుణాకర్ రెడ్డి గారిని కానీ చైర్మన్గా వేయరండి. వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ సార్, ఆ హక్కు లేదండి. కరుణాకర్ రెడ్డి గారు పిల్లకే క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశాడు, పిల్లగాడికి క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశాడు. వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, జగన్నాథ్ రెడ్డి అని కొండ మీద వరుస్తుంది. ఎలా ఇస్తారండి? అక్కడే దోషం జరిగింది. ఇంకా నెయ్యిలో కల్తీ చేయలేకపోవడం ఏంటి? ఆ పొన్నవల సుధాకర్ ఏం మాట్లాడతాడండి? ఆయన నల్లగున్నాడని, ఆయన పంది ఆకారంలో ఉన్నాడని, ఇక పంది కొవ్వు 1400 రూపాయలంటే అదే తింటున్నారే వాళ్ళు. పంది కొవ్వు ధర నాకైతే తెలియదు. మరి ఈ రాష్ట్రంలో పంది కొవ్వు ఎంత ఉందో నాకు తెలియదు, పొన్నవల సుధాకర్ తెలిసినట్టుగా. ఆ పంది చేష్టలతోనే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటము, 3,500 కోట్ల రూపాయల అవినీతి, 350 కోట్ల అవినీతి, ఆఖరికి 27 కోట్ల అవినీతి. అవి కూడా ఫండ్స్ అని చెప్పారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చేష్టలే, ఆయన చేసిన తప్పులు. ఆయన మీరు ఒక విషయం చెప్పండి బాలకోటే గారు, రేపు ఆయన వెళ్లే ముందర, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే ముందు తిరుపతిలోనే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలా, లేకపోతే ఆయన నేరుగా కొండకెళ్ళి అలిపిరిలో డిక్లరేషన్ ఇచ్చేసే కొండ మీదకి వెళ్ళాలండి. అది ఆయన బాధ్యత అంటున్నా నేను. టీటీడీ దేవస్థానం కూడా అదే అడుగుతుంది. అది ధర్మం అంటున్నా. అలా ఇస్తేనే దేవుణ్ణి ఆయన గౌరవించినట్టు. అలా ఎవరో వెళ్తాను అని అంటే ఈ పాప మంచిలంలో ఎంకాస్త కూరుకుపోతాను. నేను ఒక మాట చెప్తున్నాను సార్, నిజంగా మనం అక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు, నా పేరు బాలకోటయ్య, మీ పేరు వాసు గారు, అందరూ హిందూ నామధేయాలే. భగవంతునికి ద్రోహం చేసే కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా అది క్షమార్హం అండి, క్షమించరాని నేరం. దాన్ని చిత్తశుద్ధిగా ఆచరించాలి తప్ప ఒకరికి చెప్పటం ఏంటి సార్? అందుకని తప్పనిసరిగా శ్రీనివాస చౌదరి గారి దగ్గరికి కాకుండా రాజకీయం చేయకోకుండా దీన్ని కాస్త ప్రశాంతంగానే దీన్ని చెయ్యాలి. ఒకవేళ కల్తీకి జరిగితే ఆ కల్తీకి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు తప్ప దీన్ని రాజకీయము, రివర్స్ గేరు, డైవర్షన్. బాలకోటే గారు మళ్ళీ వస్తా ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సరే డిఫరెంట్ వర్షన్స్ పైనకు వస్తున్నాయి. ధర్నాలు చేసేవాళ్ళు పైనకి చేరుకుంటున్నారు, ఆత్మాహుతి దళాలు కూడా కొండకి ఈ పాటికి చేరుంటాయనే అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. రజనీ గారి మాటలు దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టుగానే